వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మిగనూరులో కళ్లకు గంతులు కట్టుకొని రిలే నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు. మద్దతు తెలిపిన రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి. ఆదోని జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో కళ్లకు గంతులు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకుంది. కళ్లకు గంతలు కట్టుకొని వైఎస్ఆర్ సర్కిల్ నుండి సోంప కూడలి వరకు ర్యాలీ చేపట్టి ఆదోని జిల్లా కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోని కర్నూలులోని పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటించకుండా ఉండడం దారుణమన్నారు. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతంలో మెరుగైన విద్య, వైద్యం, సాగునీరు, పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేసి పశ్చిమ ప్రాంతంలోని ఆర్డీఎస్, కుడికాలువ, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులను పూర్తి చేసి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. రిలే నిరాహార దీక్షకు ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీ నాయకులు మద్దతు పలికారు. కొత్తగా ఏర్పాటైన కాకినాడ జిల్లాకు కానీ లేదా ఎన్టీఆర్ జిల్లాలకు కానీ దాని వైశాల్యంలో రెండంతలు మన ఆదోని జిల్లా ఏర్పాటు కాబోయే ఆదోని జిల్లా ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఉన్న గుంటూరు జిల్లా కానీ ఈస్ట్ గోదావరి జిల్లా వైశాల్యంతో 250% అంటే 2.5% అదనంగా ఉంటుంది. మీరు ఏర్పాటు చేసిన కోనసీమ కంటే 3% అంటే 300% అదనంగా విస్తీర్ణం ఉండి ఆదోని జిల్లా ఏర్పడిపోతుంది. చిన్న జిల్లా అయితే కాదు. మరి ఒక విధంగా మీరు జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఇంచుమించు కృష్ణా జిల్లాతో సమానమైన జనాభా కూడా ఇక్కడ ఉంటుంది. మరి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. జనాభా తక్కువ ఉంది కాబట్టి మేము జిల్లా ఇవ్వాలంటే జనాభా తగ్గిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. వలసలతో, నిత్య కరువులతో ఈ ప్రాంతం నుండి 50 లక్షల మంది అంటే మొత్తం రాయలసీమ నుండి వలసలమైన ప్రాంతంలో నిరంతరం వలసలు పోతుంటే ఈ ప్రాంతంలో జనాభా తగ్గిపోయి జనాభా ప్రాతిపదికన మనం ఏం చేసినా కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికను పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మక దృక్పథాన్ని పెట్టుకొని ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాల్సిన అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్పష్టంగా మేము ముందు వస్తున్నాం. మీరు ఈ రోజు మేము చంద్రబాబు నాయుడు గారికి వద్దని చెప్పొచ్చాము. వాళ్ళంతా మనసు మార్చుకొని ఈ వేదిక దగ్గరికి వచ్చి స్పష్టంగా మేము వచ్చేంత వరకు పోరాడతామని చెప్పి డిమాండ్ వాళ్ళు ఉంచాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజ్ఞప్తితో వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంటారని, లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం చూసి కలకరించి కలత చెంది ఈ ప్రాంతం దుస్థితి గురించి తెలిసిన వాడు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదోని జిల్లా ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలి.